హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ సాంఘిక శాస్త్రం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని తెలంగాణలో పచ్చదనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏ అక్షాంశాల మధ్య కలదు? ఆన్సర్ 15 డిగ్రీల 46 నిమిషాలు మరియు 19 డిగ్రీల 47 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. భారత జాతీయ అటవీ విధానంను ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆన్సర్ 1988వ సంవత్సరంలో. జాదవ్ మొలాయ్ పయోంగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ అస్సాం. అటవీ శాఖ మరియు ప్రభుత్వ ఇతర శాఖలచే ఎన్నికి పైగా నర్సరీలు ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ 4000కి పైగా. తెలంగాణ రాష్ట్ర శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ వేడిగా పొడిగా ఉంటుంది. దరిపల్లి రామయ్య ఏ ప్రాంతానికి చెందినవారు? ఆన్సర్ ఖమ్మం మండలం రెడ్డిపల్లికి చెందినవారు. భారత జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం చెట్లతో విస్తరించి ఉండాలి? ఆన్సర్ 33%. జాదవ్ మొలాయ్ పయోంగ్ బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తెన్నెలపై సుమారు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో చెట్లు నాటి వాటిని సంరక్షించాడు? ఆన్సర్ 1360 ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం ఏ పీఠభూమిలో కలదు? ఆన్సర్ దక్కన్ పీఠభూమిలో. జాదవ్ మొలాయ్ పయోంగ్ సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్టులో ఏ సంవత్సరం నుండి 5 సంవత్సరాలు కార్మికుడిగా కొనసాగాడు? ఆన్సర్ 1979వ సంవత్సరం నుండి. బృహత్తరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని సాధించుటకు గాను తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మొక్కలు నాటాలని ప్రతిపాదించడం జరిగింది? ఆన్సర్ 230 కోట్లు. మొక్కలు నాటండి, ప్రాణాన్ని కాపాడండి అనే నినాదాన్ని ఇచ్చిన వారెవరు? ఆన్సర్ రామయ్య. జాదవ్ మొలాయ్ పయోంగ్ తన 8వ ఏట నుండి మొక్కలు నాటడం ప్రారంభించాడు? ఆన్సర్ 16వ ఏట నుండి. తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ క్రమరహితం తక్కువ వర్షపాతంగా ఉంటుంది. బృహత్తరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని
మన రాష్ట్రంలో ఏ ప్రాంతాలలో చేపట్టారు? ఆన్సర్ రోడ్డుకు ఇరువైపులా, నదుల ఒడ్డున, కాలువల గట్టున, పాఠశాలలు, కళాశాలలు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క, ఈచ్ వన్ ప్లాంట్ వన్ కార్యక్రమం దేనికి సంబంధించింది? ఆన్సర్ పాఠశాలలకు. జాదవ్ మొలాయ్ పయోంగ్ ఒక డాష్. ఆన్సర్ అటవీ కార్మికుడు. మొలాయ్ అడవి ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ బ్రహ్మపుత్ర నది ఒడ్డున. తెలంగాణ రాష్ట్రం ఏ రేఖాంశాల మధ్యలో కలదు? ఆన్సర్ 77 డిగ్రీల 16 నిమిషాలు మరియు 81 డిగ్రీల 43 నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్యలో కలదు. చెట్లను ఎక్కువగా నాటడం మరియు వాటిని సంరక్షించడం వలన జాదవ్ మొలాయ్ పయోంగ్ను మన దేశ ప్రభుత్వం ఏ అవార్డుతో సత్కరించింది? ఆన్సర్ పద్మశ్రీ. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అడవుల శాతం ఎంత? ఆన్సర్ 24%. జాదవ్ మొలాయ్ పయోంగ్ సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్టులో ఎన్ని సంవత్సరాలు అటవీ కార్మికుడిగా పనిచేశాడు? ఆన్సర్ 5 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్రం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ అర్ధశుష్క ప్రాంతంలో. పర్యావరణాన్ని కాపాడడానికి, పచ్చదనాన్ని పెంచడానికి కృషి చేసినందుకు గాను దరిపల్లి రామయ్యను మన దేశ ప్రభుత్వం ఏ అవార్డుతో సత్కరించింది? ఆన్సర్ పద్మశ్రీ అవార్డు. క్రమరహితం మరియు తక్కువ వర్షపాతం వలన ఏ రకమైన అడవులు ఏర్పడతాయి? ఆన్సర్ ఆకురాల్చు అడవులు మరియు శుష్క అడవులు. జాదవ్ మొలాయ్ పయోంగ్ ఏ ప్రాంతానికి చెందినవాడు? ఆన్సర్ అసోం జోర్హాట్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ క్రింది విధంగా చేపట్టింది. ఆన్సర్ గుర్తించిన అటవీ ప్రాంతాలలో చేపట్టేవి మరియు గుర్తించిన అటవీ ప్రాంతాల బయట చేపట్టేవి. దరిపల్లి రామయ్య ఏ పేరుతో ప్రజాదరణ పొందారు? ఆన్సర్ వనజీవి. జాదవ్ మొలాయ్ పయోంగ్ ఏ నది యొక్క ఇసుక తెన్నెలపై దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో చెట్లు నాటి వాటిని సంరక్షించాడు? ఆన్సర్ బ్రహ్మపుత్ర నది. పచ్చదనం కార్యక్రమంలో ఏ మొక్కలను నాటుతున్నారు?
ఆన్సర్ ఔషధ మొక్కలు, పండ్లు, గింజల మొక్కలు, పూల మొక్కలు. జాదవ్ ములాయ్ పయోంగ్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఆన్సర్ ద ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.